ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ జలంధర్ పొడికి ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలి. అమ్మ నాన్న జోలికి రాకుండా వాడిని ఎలాగైనా ఆపాలి. నువ్వు అతని ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలవా యాదగిరి? మొహానికి మాస్ కట్టుకున్నాడు సార్. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు. విశాలమైన ఛాతీ. ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో కక్ష, ద్వేషం, పగ. ఆ కళ్ళని నేను అతి దగ్గరగా చూశాను సార్. చూడ్డానికి కాస్త దగ్గరగా మన అభయ్ ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా సార్, అలా ఉన్నాడండి. రాకేష్ లా ఉన్నాడా? అతన్లా ఉన్నాడా? లేక అతనే జలంధర్ కొడుకా? మేబీ యు ఆర్ రైట్ అక్కి. రాకేష్ జలంధర్ కొడుకయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వాణ్ణి వెంటనే పట్టుకుని జీవితంలో వర్ధన్ కుటుంబం జోలికి రాకుండా బుద్ధి చెప్తాం సార్. ఆవేశపడికి యాదగిరి, మనది అనుమానం మాత్రమే. ఒకవేళ అతను కాకపోతే మనం అభయ్ దృష్టిలో చాలా బ్యాడ్ అయిపోతాం. ఎందుకంటే అభయ్ రాకేష్ని అంతగా నమ్ముతున్నాడు. సో మనం ఆధారాలు లేకుండా కన్ఫర్మ్ చేసుకోలేము. దీన్ని పరిష్కరించాలంటే రాకేష్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలి. రాకేషే జలంధర్ కొడుకని చిన్న క్లూ దొరికినా చాలు. అభయ్ చేతనే వాణ్ణి మెడబట్టి బయటికి గెంటించొచ్చు. ఆ తర్వాత వాణ్ణి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించొచ్చు. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. గౌరీ గారు, నలుగురికి టీ పెట్టాలంటే ఈ మాత్రం పాలు కావాలండి. మీరు మీకు ఆకృతి. నేనంటుంది పాల గురించి కాదు. అక్కడ జరిగింది గుర్తు చేసుకుంటుంటే నేనేమైపోయేదాన్నో, నా చెల్లెల జీవితం ఏమైపోయేదానని చాలా భయం వేస్తుందండి. అబ్బా, మీకెన్నిసార్లు చెప్పాలండి ఆ విషయాన్ని మర్చిపోమని చెప్పి? ఇంకా అదే విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు ఊరికే. అయ్య బాబోయ్, ఇంకా మర్చిపోయినట్టు లేదు. అమ్మో, ఉండండి. ఆ క్యానడ్ షుగరు 2 నెలలు రావాలి. గౌరీ గారు, మీరేమనుకోకపోతే మనలో మనమాట దీని క్యాన్ అంటారా? మీ బడ్జెట్కు నమస్కారం అండి బాబు. మీరు బాధపడే పనిలో ఉన్నారు కదా, అది కంటిన్యూ చేయండి. టీ పెట్టిన తర్వాత తాగేవాడు బాధపడకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.